So, myself, Umesh Reddy, I take up history in CSBIS Academy for UPSC 2. నేను యూపీఎస్సీ వాళ్ళకి కూడా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కూడా ఇండియన్ హిస్టరీ పార్ట్ నేనే డీల్ చేస్తాను. దీంతో పాటు నేను కంట్రీ వైడ్ చాలా ప్లేసెస్లో టీచ్ చేశాను. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ ఢిల్లీ, బెంగళూరు, ముంబై. సో ఇన్ మల్టిపుల్ ప్లేసెస్ ఐ హ్యావ్ టేకెన్ క్లాసెస్. అండ్ దీంతో పాటు మనం పర్టికులర్గా ఇండియన్ హిస్టరీ సెక్షన్ చూస్తే ఇటు ఏపీ హిస్టరీకి, తెలంగాణ హిస్టరీకి రెండిటికి కామన్గా అంటే రెండు పేపర్స్లోనూ మనకు కామన్గా ఉన్న సబ్జెక్ట్ ఇండియన్ హిస్టరీ. ఇదే కాకుండా మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ రాసినా సరే ఇండియన్ హిస్టరీ అనేది మనకు చాలా ఎసెన్షియల్ పార్ట్ అన్నమాట. సో కాబట్టి మనం ఇండియన్ హిస్టరీని ఎలా డీల్ చేయాలి, దానిలో ఏ సెక్షన్స్ ఉన్నాయి అనే విషయాన్ని గురించి ఒకసారి ఓరియంటేషన్గా ఈరోజు మాట్లాడుతున్నాం. సో అండ్ ఇఫ్ దిస్ వన్ అండ్ ఇఫ్ లుక్ అట్ దిస్ సెక్షన్ ఆన్ ఇండియన్ హిస్టరీ లాస్ట్ ఇయర్, ఓకే, సో తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ మెయిన్స్ ముందు ఒక షార్ట్ కోర్స్ చేసినప్పుడు వీ హ్యావ్ మేడ్ సమ్ క్వశ్చన్స్ అంటే సిలబస్ బేసిస్ మీద. ఓకే, మేము కొన్ని క్వశ్చన్స్ చేసి క్వశ్చన్కి ఆన్సర్ కూడా తయారు చేసి స్టూడెంట్స్కి ఇస్తే ఈసారి మీరు తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ చూస్తే మనకు వచ్చిన క్వశ్చన్స్లో గాంధార మథురా ఆర్ట్ అనే ఒక క్వశ్చన్ వచ్చింది. దానితో పాటు బుద్ధిజం అండ్ జైనిజమ్స్ సోషల్ ఇంపాక్ట్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. దానితో పాటు మనకు ట్రైబల్ రివోల్ట్స్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. గాంధీ అంబేద్కర్ డిఫరెన్సెస్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. ఇవన్నీ క్వశ్చన్స్ కూడా మేము తయారు చేసి ఇచ్చిన క్వశ్చన్స్ నుంచి డైరెక్ట్ గా ఎగ్జామ్ పేపర్లో వచ్చాయి. అండ్ మెనీ స్టూడెంట్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఎగ్జామ్ దే కాల్డ్ మీ అప్ అండ్ టోల్డ్ దట్ హౌ వెల్ ద క్లాస్ నోట్స్ హస్ బీన్ యూస్ఫుల్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో ఎంత డైరెక్ట్ గా క్వశ్చన్స్ వచ్చాయంటే స్ట్రైట్ ఫార్వర్డ్, వర్డింగ్ కూడా చేంజ్ అవ్వకుండా అలానే క్వశ్చన్స్ వచ్చాయి. సో ఈ విధంగా మనం గ్రూప్ 1 ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే స్లోగా గ్రూప్ 1 స్టాండర్డ్ సివిల్స్ స్టాండర్డ్ కి చాలా దగ్గరగా వెళ్తుంది. మీరు చూసుంటారు. సో క్లియర్ చేసే వాళ్ళలో కూడా కొంతమంది మనకు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా క్లియర్ చేస్తున్నారు ఎగ్జామ్ ని. కాబట్టి మనం కూడా కొంచెం హై స్టాండర్డ్ లో ప్రిపేర్ అవ్వడమే చాలా ఇంపార్టెంట్. విత్ దట్ ఇంటెన్షన్ ఓన్లీ ఐఎమ్ టేకింగ్ అప్ ద గ్రూప్ 1 మెయిన్స్ సెక్షన్, దట్ టు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్. మెయిన్స్ సెక్షన్ పార్ట్ నేను ఇండియన్ హిస్టరీ డీల్ చేస్తాను. మీకు ఈ ఇండియన్ హిస్టరీ నేను డీల్ చేసేటప్పుడు మీకు కొన్ని ఆన్సర్ రైటింగ్ ఫార్మాట్స్, స్ట్రక్చర్స్ అండ్ స్టైల్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది ఆన్సర్స్ రాసేటప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ లో పర్టికులర్ గా ఏ విధంగా ఇంట్రడక్షన్ రాయాలి, ఏం కంక్లూజన్ రాయాలి, ఆన్సర్ కు మెయిన్ బాడీలో ఏ కంటెంట్ ఉండాలి అనే విషయం గురించి చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉంటారు. సో దీనికి తగిన టెక్నిక్స్, ఆన్సర్స్ ఎలా ప్రజెంట్ చేస్తే మంచి మార్క్స్ వస్తాయి, ఆన్సర్స్ కావాల్సిన ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలి, ఇవన్నీ నా కోర్సుతో పాటు నేను మీకు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా మీకు చేయిస్తాను. అండ్ ఇన్ అవర్ కోర్స్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు డూ ఏ లాట్ మెనీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో మీకు ప్రాక్టీస్ కి టైం ప్రొవైడ్ చేస్తాం. కానీ నా మెయిన్స్ సెక్షన్ ఆఫ్ సిలబస్ మాత్రం మొత్తం టాపిక్స్ అన్ని కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ లోనే ఉంటాయి. ఇది మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. మనకు ఇండియన్ హిస్టరీ సెక్షన్ వచ్చేసరికి మనకు ఏపీలో అయినా తెలంగాణలో అయినా మనకు ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ 3 సెక్షన్స్ ఉన్నాయి మొత్తం. సో ఏన్షియంట్ సెక్షన్ ఒకటి ఉంది, మిడివల్ అండ్ మోడర్న్. అండ్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇన్ ద మెయిన్స్ దే కమ్ ఫ్రమ్ ద పీరియడ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అంటే దానికి ముందు మనకి లిథిక్ ఏజెస్ అనే ఒక టాపిక్ ఉంది, కానీ మనకి ఇంతవరకు ఎప్పుడు కూడా లిథిక్ ఏజెస్ నుంచి మెయిన్స్ క్వశ్చన్స్ అడిగిన దాఖలాలే లేవు అనమాట. కాబట్టి మనం ఆ పేలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్ అని 3 పీరియడ్స్ ఉంటాయి. వాటి గురించి మనకు మెయిన్స్ లో పెద్దగా క్వశ్చన్స్ అడగట్లేరు కాబట్టి సో ఆ సెక్షన్ ని జస్ట్ సూపర్ఫిషియల్ గా మనం చూసినా సరిపోతుంది. కానీ దాని తర్వాత నుంచి వచ్చే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి చాలా క్వశ్చన్స్ రెగ్యులర్ గా మనకు యూపీఎస్సీ మెయిన్స్ లో వస్తున్నాయి. అదే విధంగా స్టేట్ సర్వీసెస్ మెయిన్స్ లో కూడా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. మనం స్టేట్ సర్వీస్ మెయిన్స్ లో క్వశ్చన్స్ చూస్తే ఇంతకు ముందు వరకు అంటే 2013 ముందు వరకు వచ్చిన క్వశ్చన్స్ ఎలా ఉండేవంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండేవి. పెద్ద అనాలిసిస్ అనేది ఎక్కువ ఉండేది కాదనమాట. అయితే రీసెంట్ టైంలో ఏం జరిగిందంటే బోత్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ ద క్వశ్చన్స్ హ్యావ్ బికమ్ హైలీ అనలిటికల్ అనమాట. అనలిటికల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎలాంటి అనలిటికల్ క్వశ్చన్స్ అంటే మీరు డైరెక్ట్ గా పుస్తకంలో చదివితే ఆన్సర్ చేయలేనటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. సో ఇన్ ఏపీ గ్రూప్ 1 లాంగ్ బ్యాక్ ఒక క్వశ్చన్ అడిగారు. ఓకే, ఏమని అడిగారంటే గాంధీ ఈజ్ ఎ సెయింట్ అమాంగ్ పొలిటీషియన్స్ అండ్ పొలిటీషియన్ అమాంగ్ సెయింట్స్ అని చెప్పి క్రిటికలీ ఎగ్జామిన్ అనే ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఏంటి క్వశ్చన్? గాంధీజీ ఈజ్ ఏ పొలిటీషియన్ అమాంగ్ సెయింట్స్ అండ్ సెయింట్ అమాంగ్ పొలిటీషియన్స్ అని చెప్పి, అంటే రాజకీయవేత్తల్లో ఒక సన్యాసి, సన్యాసుల్లో ఒక రాజకీయవేత్త అని చెప్పి క్వశ్చన్ అడిగారు సార్. ఈ క్వశ్చన్ కి డైరెక్ట్ గా మనకు ఎక్కడైనా ఏ మెటీరియల్ అయినా ఆన్సర్ డైరెక్ట్ గా దొరుకుతుందా? దొరకదు. సో అంటే మీనింగ్ ఏంటి? మనం బుక్ లో చదివిన దాన్ని డైరెక్ట్ గా రాయకుండా దాని గురించి మనం క్షుణ్ణమైన అభిప్రాయాలు, ఆలోచనలు మనకు ఉంటే అప్పుడు మాత్రమే ఇలాంటి క్వశ్చన్స్ కి మనము ఆన్సర్ ఫార్ములేట్ చేయగలం.
అండ్ మా అటెంప్ట్ ఏంటంటే ఇక్కడ అలాంటి క్షుణ్ణమైన అభిప్రాయాలు మీకు డెవలప్ అవడానికి వీఆర్ గోయింగ్ టు మేక్ అన్ ఎఫర్ట్. మీకు కావాలంటే బికాస్ ద కోర్స్ ఈజ్ ఇన్ బైలింగ్వల్, తెలుగు ఇంగ్లీష్ రెండిట్లోనూ క్లాసెస్ చెప్తాం. మెటీరియల్ మాత్రం తెలుగు సపరేట్ ఉంటుంది, ఇంగ్లీష్ సపరేట్ ఉంటుంది. దీంతో పాటు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి అనలిటికల్ క్వశ్చన్స్ రాసేటప్పుడు మీరు ఒక సెక్షన్ ఆఫ్ గాంధీజీ, అంటే ఇప్పుడు గాంధీజీ గురించి మీరు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ చదివారనుకోండి, కేవలం నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ మీదనే ఈ ఆన్సర్ మొత్తం రాయడానికి కుదరదు. గాంధీజీ ఓకే ఇన్ హిస్ ఎవల్యూషన్, గాంధీస్ టైమ్ ఇన్ సౌత్ ఆఫ్రికా, గాంధీ ఇన్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్, క్విట్ ఇండియా మూవ్మెంట్, ఈ అన్ని సమయాలలో గాంధీయన్ థాట్ ప్రాసెస్ అండ్ పాలసీ బేసిస్ మీద మనం ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రాయాలి. ఇది ఏపీలో అడిగిన ఒక క్వశ్చన్, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదేవిధంగా తెలంగాణ గ్రూప్ 1 లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక క్వశ్చన్ అడిగారు. సో రీసెంట్ గా మీరు జరిగిన పేపర్లో డిస్కస్ ది స్టైలిస్టిక్ అండ్ ఐకోనోగ్రఫిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ గాంధారా అండ్ మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని చెప్పి వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఇన్ తెలంగాణ మెయిన్స్ ఇస్ దిస్ క్వశ్చన్. మీరు ఎవరైనా రాసారా తెలంగాణ మెయిన్స్? ఎవరు రాయలేదు కదా. సో ఈ క్వశ్చన్ డైరెక్ట్ గా మనకు గాంధారా అండ్ మథురా ఆర్ట్ స్టైలిస్టిక్ అండ్ ఐకోనోగ్రఫిక్ డిఫరెన్సెస్ గురించి స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒక క్వశ్చన్ అడిగారు. అడిగినప్పుడు చాలా మంది ఏం చేశారంటే గాంధార గురించి వాళ్ళకి తెలిసిన విషయాలన్నీ రాశారు, మథురా గురించి వాళ్ళకి తెలిసిన విషయాలన్నీ రాసి బయటకు వచ్చారు. కానీ అక్కడ క్వశ్చన్ అడిగింది ఏంటి? స్టైలిస్టిక్ అండ్ ఐకోనోగ్రఫిక్ డిఫరెన్సెస్ అని అడిగారు. స్టైలిస్టిక్ అంటే మనకేంటి? ఓకే, వాటి రూపంలో ఉన్న వ్యత్యాసాలు. ఓకే, సో ఆ రూపం ఎలా ఉంది, దాని ఐకోనోగ్రఫీ ఏంటి, ఆ ఇమేజెస్ వెనక ఉన్న ఆలోచన ఏంటి అనే విషయం గురించి క్వశ్చన్ అడిగారు. అలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మీరు చాలా సూపర్ఫిషియల్ గా చాలా మంది గాంధారా స్కూల్ ని వీళ్ళు సపోర్ట్ చేశారు, ఓకే ఈ టైం పీరియడ్ లో ఉంది, ఈ ప్రాంతంలో ఉంది, అవన్నీ రాసి వచ్చారు. కానీ క్వశ్చన్ అడిగింది అది కాదు. దే డి నాట్ ఆస్క్ జస్ట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మధురా అండ్ గంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్. దే ఆస్క్ ద డిఫరెన్సెస్ ఇన్ స్టైలిస్టిక్ అండ్ ఐకోనోగ్రఫిక్ ఫీచర్స్ విచ్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఆర్ యు అండర్స్టాండింగ్ దిస్? దెన్ వన్ మోర్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ తెలంగాణ గ్రూప్ 1. ఎలా అడిగారంటే బుద్ధిజం జైనిజం వర్ధిల్లడానికి ఆ సమయంలో ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితులు ఎంతవరకు దోహదించాయి అని చెప్పి క్వశ్చన్ అడిగారు సార్. వాట్ కైండ్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం ఇన్ 6th century ఇండియా అనేది క్వశ్చన్. మరి చూడండి, అంటే ఏమని అడుగుతున్నారు? బుద్ధిజం జైనిజం గురించి మిమ్మల్ని రాయమనట్లేదు. ఆ సమయంలో ఉన్న ఆర్థిక సామాజిక పరిస్థితులు బుద్ధిజం జైనిజం డెవలప్ అవడానికి ఎలా దోహదపడ్డాయి అని క్వశ్చన్ అడిగారు సార్. చూడండి, సో ఈ క్వశ్చన్ లో చాలా మంది ఏం చేస్తారు, మళ్ళీ కూడా క్వశ్చన్ ఎప్పుడైతే టెక్స్ట్ బుక్ నుంచి కొంచెం దూరంగా వెళ్తుందో అప్పుడు స్టూడెంట్స్ మాక్సిమం ఫెయిల్ అవుతున్నారు. అలా ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే మనము ఒక క్లియర్ కట్ ఆలోచన సరళిని డెవలప్ చేసుకుంటే అప్పుడు మనకు ఏం జరుగుతుందంటే ఎటువంటి అప్లైడ్ క్వశ్చన్స్ ఇచ్చినా వాళ్ళు క్వశ్చన్ ఇటుది పడిగినా అటుది పడిగినా మనం ఆన్సర్ రాసే కేపబిలిటీ మనం డెవలప్ చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ. ఓకే, సో ఈ కోర్స్ పరిస్థితి కూడా అదే, and we are going to do that in the course and you will definitely understand how okay these questions can be approached. దాంతో పాటు ఇప్పుడు మీరు సిలబస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఏన్షియంట్ సెక్షన్ ఒకటి ఉంది, మిడివల్ సెక్షన్ ఒకటి ఉంది, మోడర్న్ సెక్షన్ ఒకటి ఉంది. ఏన్షియంట్ సెక్షన్ లో మనకు తెలంగాణ గ్రూప్ 1 లో కానీ ఏపీ గ్రూప్ 1 లో కానీ ఒక క్లియర్ కట్ సిలబస్ అనేది మెన్షన్ చేశారు. అండ్ మెజారిటీ ఆఫ్ దిస్ సిలబస్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ ఈస్ సిమిలర్. ఏవో కొన్ని సెక్షన్లలో మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉంది. అంటే ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గ్రూప్ 1 సర్వీస్ తీసుకుంటే సిలబస్ లో చాలా ఎక్కువ అంశాలు మెన్షన్ చేశారు. అంటే సోషియో రిలీజియస్ రిఫార్మర్స్ అని చెప్పి ఆంధ్రాలో గ్రూప్ 1 లో వదిలేస్తే ఆ సోషియో రిలీజియస్ రిఫార్మర్స్ లో ఎవరు అనే విషయాన్ని తెలంగాణ గ్రూప్ 1 పేపర్ లో ఒకరి తర్వాత ఒకరు సోషియో రిలీజియస్ రిఫార్మర్స్ పేర్లన్నీ కూడా మెన్షన్ చేశారు. అంటే అయ్యంకలి, నారాయణ గురు, ఓకే అంబేద్కర్, రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, ఇలాంటి ప్రతి పేరు మీద ఒక టాపిక్ అనేది మనకు గ్రూప్ 1 మెయిన్స్ లో మెన్షన్ చేశారు. మనం ఆ పేరు మీద ఉన్న టాపిక్ మీద మనం క్వశ్చన్స్ తయారు చేసుకున్నాం అనుకోండి, అంటే ఒక్కొక్క టాపిక్ మీద ఒక క్వశ్చన్ కానీ 2 క్వశ్చన్లు కానీ అవసరాన్ని బట్టి ఆ క్వశ్చన్ ని మనం అర్థం చేసుకోగలిగితే ఆ టాపిక్ ని మనం కరెక్ట్ గా స్టడీ చేయగలిగితే ఎగ్జామ్ లో ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే దానికి ఆన్సర్ రాయడానికి మన దగ్గర ఎనఫ్ కంటెంట్ ఉంటుంది. దాంతో పాటు దాని క్వశ్చన్ ని అర్థం చేసుకొని అడిగిన విషయాన్ని మాత్రమే రాయడానికి ఎనఫ్ కేపబిలిటీ అనేది మనకు డెవలప్ అవుతుంది అనమాట. దాంతో పాటు ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మెజారిటీ ఆఫ్ ద సిలబస్ ఈజ్ ఆల్మోస్ట్ సిమిలర్. ఎలా ఉంది? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫస్ట్ టాపిక్ ఇచ్చారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత నెక్స్ట్ ఏ పీరియడ్ వస్తుంది? వేదిక్ ఏజ్ అని ఒక పీరియడ్ వస్తుంది. సో ఆ వేద కాలము అనేది రెండవ టాపిక్. మూడవ టాపిక్ వచ్చేసరికి ఏజ్ ఆఫ్ మహాజనపదాస్ అని క్లియర్ కట్ గా ఇచ్చారు. ఏజ్ ఆఫ్ మహాజనపదాస్ గురించి ఆ పీరియడ్ లో ఉన్న ఇంపార్టెంట్ సోషో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ గురించి మనం క్లాస్ లో స్టడీ చేస్తాం. క్వశ్చన్ మాక్సిమం దాని మీదనే వస్తుంది.
దాని తర్వాత ఇప్పుడు ఏజ్ ఆఫ్ మహాజనపదాస్ తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటి? ఓకే, దే హావ్ గివెన్ ద మగధ ఎంపైర్. ద రైజ్ ఆఫ్ మగధ ఎంపైర్ ఈస్ ఎ వెరీ స్టాండర్డ్ క్వశ్చన్ ఇన్ ద ఏపీ అండ్ తెలంగాణ గ్రూప్ 1. సో అది ఒక టాపిక్ డిస్కస్ చేస్తాం. దాని తర్వాత మగధ తర్వాత మౌర్యుల కాలము, అశోకుడి ధమ్మము అని చెప్పి ఒక క్లియర్ కట్ టాపిక్ ఇచ్చారు. మరి అశోకుడి ధమ్మం అంటే ఏంటి, అసలు ధమ్మం కింద అశోకుడు ఏం చేశాడు, ఓకే, ఈ సిద్ధాంతాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాడు, దాని వృత్తాంతం ఏంటి అనే విషయాన్ని మనము కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగితే అశోకుడి ధమ్మం మీద ఎటువంటి క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్ రాయడానికి పాసిబిలిటీ దొరుకుతుంది. అండ్ అశోకాస్ ధమ్మ మౌర్యుల కాలం అయిన తర్వాత ద నెక్స్ట్ టాపిక్ దట్ హస్ బీన్ గివెన్ ఈస్ బుద్ధిజం అండ్ జైనిజం, దేర్ ఎవల్యూషన్, డెవలప్మెంట్. సో ఇలాంటి టాపిక్ ఒకటి బుద్ధిజం జైనిజం మీద మనకు ఒక టాపిక్ మెన్షన్ చేశారు. చేసిన తర్వాత ఈ మౌర్యుల కాలం తర్వాత వచ్చే కాలాన్ని పోస్ట్ మౌర్యన్ ఏజ్ అంటాం, ఆర్ ద ఏజ్ ఆఫ్ ఫారిన్ ఇన్వేషన్స్ అని పిలుస్తాం. ఏజ్ ఆఫ్ ఫారిన్ ఇన్వేషన్స్ ని చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. దాంట్లో కుషానాస్ అనే టాపిక్ ని కూడా మెన్షన్ చేశారు. సో మనకు ఫారిన్ ఇన్వేషన్స్ పీరియడ్ లో ఇండియాకు షకాస్, కుషానాస్, గ్రీక్స్, పార్థియన్స్ అనే ఒక 4 రూలింగ్ గ్రూప్స్ ఇండియాలోకి వచ్చాయి. సో వాళ్ళ గురించి మనము తరోగా స్టడీ చేయాలి. స్టడీ చేసినప్పుడు వాళ్ళ పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉండింది, వాళ్ళు రావడం వల్ల భారతదేశంలో జరిగిన ఆర్థిక, ఓకే, రాజకీయ మరియు సామాజిక మార్పులు ఎలా ఉన్నాయనే విషయాన్ని మనం స్టడీ చేయాలన్నమాట. సో దాన్ని మనము క్లియర్ కట్ గా ఆ టాపిక్ చూస్తే అక్కడ నుంచి ఏ క్వశ్చన్ వస్తుంది అనేది మనం ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు. నేను ఇప్పుడు చెప్పడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకు టాపిక్ అర్థమైంది అనుకోండి, అండ్ ఇఫ్ ద టీచర్ ఈస్ ఫోకస్డ్ ఎనఫ్ దే కెన్ ఈజీలీ ప్రెడిక్ట్ ద క్వశ్చన్. యూ గ్రూప్ 1 మెయిన్స్ లో మాత్రం మీరు పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు మెయిన్స్ ఎగ్జామినేషన్ కి. ఎందుకంటే టాపిక్స్ దేని మీద క్వశ్చన్ వస్తుంది అనేది మనకు ముందే తెలుస్తుంది. ప్రిలిమ్స్ లో అయితే అలా తెలవడం కష్టం, కానీ మెయిన్స్ లో మాత్రం టాపిక్స్ ని అంత క్లియర్ గా ఇచ్చినప్పుడు వాళ్ళు అదే టాపిక్ ని పిక్ చేసుకొని దాని మీద ఏదో ఒక క్వశ్చన్ ఫార్ములేట్ చేస్తున్నారు. కాబట్టి మెయిన్స్ పార్ట్ ఆఫ్ ది సిలబస్ మాత్రం క్లాస్ రూమ్ లో జరిగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ని మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోగలిగితే ఆన్సర్స్, మార్క్స్ ఆటోమేటిక్ గా మీకు వస్తాయి. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? అండ్ ఈ ఏజ్ ఆఫ్ మహాజనపదాస్ పోస్ట్ మౌర్యన్ ఏజ్ అయిన తర్వాత దే హావ్ గివెన్ వెరీ క్లియర్లీ గుప్తా ఏజ్, సోషో ఎకనామిక్, పొలిటికల్, అడ్మినిస్ట్రేటివ్, ఆర్ట్ అండ్ కల్చర్ చేంజెస్ ఇన్ ద గుప్తా పీరియడ్ అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు. ఒక సెక్షన్ ఉంది. సో ఆ గుప్తా పీరియడ్ లో 4-5 సెక్షన్స్ వాడే మెన్షన్ చేస్తున్నాడు కదా, వాటన్నిటి మీద మనం క్వశ్చన్స్ చేసుకుని మనం ఆన్సర్ తయారు చేసి పెట్టుకుంటే ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళు ఆలోచించి రాస్తారు. మనం ఆలోచించకుండా పెద్దగా, ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ మేడ్ ఆన్సర్ ఉంది కాబట్టి దాన్ని పేపర్లో రిప్లికేట్ చేయగలిగితే మనకు డెఫినెట్ గా మంచి మార్క్స్ వస్తాయి. దాని తర్వాత గుప్తుల కాలం తర్వాత ఏముంది, ఏజ్ ఆఫ్ హర్షవర్ధన అనే టాపిక్ ఉంది. సో పుష్యభూతీస్ అండ్ కనౌజ్ అని అన్నారు. పుష్యభూతీస్ అండ్ కనౌజ్ అన్నప్పుడు హర్షవర్ధన హిస్టరీ. సో ఇవన్నీ కూడా మనము క్లాస్లోనే స్టడీ చేస్తాం. అండ్ ఈ హర్షవర్ధన తర్వాత ఫారిన్ ట్రావెలర్స్ టు ఇండియా అని ఒక టాపిక్ ఉంది. అక్కడ మనము హ్యువాన్సాంగ్, ఫాహియాన్, ఇత్సింగ్, సో ఇలాంటి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ చైనీస్ ట్రావెలర్స్ ఇండియాకు వచ్చారు. దాంతో పాటు గ్రీక్ ట్రావెలర్స్ కూడా కొంతమంది, మెగాస్థనీస్ అని, హెరిడోటస్ అని, ఇలాంటి వాళ్ళందరూ భారతదేశానికి ఒకే ప్రాచీన కాలంలో చాలా మంది వచ్చారు. కాబట్టి వాళ్ళందరి గురించి ఒక్కొక్కరి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పెట్టుకుంటే ఫారిన్ ట్రావెలర్స్ మీద ఎటువంటి క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ దొరుకుతుంది. చాలా సింపుల్ అన్నమాట. ఇదేంటంటే మనకు ఆల్రెడీ ఆల్మోస్ట్ పేపర్ లీక్ అయిపోయినట్టు సిలబస్ మాత్రం. ఏంటి, ఈ సిలబస్ లో ఎన్ని టాపిక్స్ మెన్షన్ చేస్తే అన్ని టాపిక్స్ కి మన దగ్గర ఆన్సర్ ఉంటే మెయిన్స్ లో ఇండియన్ హిస్టరీ పార్ట్ లో మార్క్స్ తెచ్చుకోవడం చాలా సులువు. కానీ మీ పని ఏంటంటే మీరు కరెక్ట్ మెటీరియల్ తీసుకొని దానికి క్షుణ్ణంగా చదివి గుర్తు పెట్టుకోగలిగితే మీరు ఎటువంటి క్వశ్చన్ కైనా ఆన్సర్ రాయడానికి పాసిబిలిటీ దొరుకుతుంది. అండ్ ఒకసారి ఈ కనౌజ్ ట్రయాంగిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు సడన్ గా ఏం చేశారంటే నార్త్ ఇండియన్ హిస్టరీ నుంచి సౌత్ ఇండియన్ హిస్టరీ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు. ఎవరి గురించి, ద శాతవాహనాస్, ద ఇక్ష్వాకుస్, దెన్ ఆఫ్టర్ ద శాతవాహనాస్ అండ్ ఇక్ష్వాకుస్ ద చాళుక్యాస్ ఆఫ్ బాదామి, ద చాళుక్యాస్ ఆఫ్ కళ్యాణి. చాళుక్యాస్ ఆఫ్ కళ్యాణితో పాటు దే ఆల్సో మెన్షన్డ్ ఇన్ సిలబస్ ఓకే ది రూలర్స్ ఆఫ్ ద పల్లవాస్ అండ్ చోలాస్. అది పల్లవా చోళా వచ్చేసి ఏపీ హిస్టరీ సిలబస్ లో ఉంది కానీ తెలంగాణ హిస్టరీ సిలబస్ లో లేదు. అలా కొన్ని టాపిక్స్ ఇక్కడ ఉన్నాయి, అక్కడ లేదు. కానీ మీరు కలెక్టివ్ గా ప్రిపేర్ అయినప్పుడు ఈ 2 సిలబస్ లో ఉన్న టాపిక్స్ అన్నిటికీ మీ దగ్గర నోట్స్ ఉంటే మీరు ఇబ్బంది పడరు అనమాట. ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది, ఒక టాపిక్ ఎక్స్ట్రా టాపిక్ నుంచి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు హ్యాండిల్ చేయడానికి పాసిబిలిటీ దొరుకుతుంది. దానితో పాటు సంగం ఏజ్ అనే ఒక ఇంపార్టెంట్ పీరియడ్ ఆఫ్ తమిళ్ హిస్టరీ ఉంది. సో దట్ ఈస్ ఆల్సో మెన్షన్ ఇన్ ఏపీ గ్రూప్ 1 సిలబస్ వెరీ క్లియర్లీ. ఆ సంగం కాలం గురించి, చోళుల గురించి, పల్లవుల గురించి, పాండ్యుల గురించి, దాంతోపాటు చాళుక్యుల గురించి, వీళ్ళందరి గురించి కూడా మనం ఒక్కొక్క క్వశ్చన్ కానీ 2 క్వశ్చన్లు కానీ చేసి మన దగ్గర కంటెంట్ రెడీగా పెట్టుకుంటే ఎటువంటి క్వశ్చన్ వాళ్ళు అడిగినా సరే ఆ కంటెంట్ లోని కొన్ని అంశాలను మనం రాయొచ్చు. దాంతోపాటు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు ఎక్కువ ఫ్యాక్ట్స్ ని మీరు అక్కడ పెట్టడానికి ట్రై చేయకండి.
ఎందుకంటే మెయిన్స్ ఆన్సర్ రాసినప్పుడు మనకు ఫ్యాక్ట్స్ కంటే కూడా అనాలిసిస్ ఎక్కువ ఇంపార్టెంట్. నెససరీ ఫ్యాక్ట్స్ మాత్రమే పెట్టాలి. కొంతమంది ఏమనుకుంటారు, అరే చాళుక్య ఆఫ్ బాదామి అంటే వాళ్ళు చాలా మంది రాజులు ఉన్నారు, చోళులు చాలా మంది రాజులు ఉన్నారు, పాండ్యులు చాలా మంది రాజులు ఉన్నారు, వాళ్ళందరి పేర్లు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆ పని మాత్రం చేయకండి. ట్రెడిషనల్ గా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అనవసరంగా ఎక్కువ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకొని ఆన్సర్స్ ని సరిగా ఫార్ములేట్ చేయలేకపోతున్నారు. మీరు ఎప్పుడూ ఆ తప్పు చేయకూడదు. ఎక్కువ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఏం జరుగుతుందంటే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఎలా కన్ఫ్యూజన్ వస్తుంది? అరే నేను ఒక రాజు పులకేశి గురించి చదివాను, ఆయన చాళుక్య ఆఫ్ బాదామియా చాళుక్య ఆఫ్ కళ్యాణి అనే డౌట్ వస్తుంది. ఎగ్జామ్కి వెళ్ళి క్వశ్చన్ చూసినప్పుడు సడన్ గా గుర్తురాదు. గుర్తు రానప్పుడు మీ ఆన్సర్ మొత్తం మీరు ఫ్యాక్చువల్ గా రాయాలనుకున్నారు కాబట్టి అక్కడనే ఆగిపోతుంది మీ ఆన్సర్. అలా కాకుండా మీరు అనలిటికల్ నేర్చుకున్నారనుకోండి, ఆ రాజు పేరు అనేది జస్ట్ ఇట్ బికమ్స్ అన్ అడిషనల్ పాయింట్. ఇట్ ఈస్ నాట్ ద కోర్ ఆఫ్ ది ఆన్సర్. ఎప్పుడు కూడా మనకు ఎగ్జామ్ లో పులకేశి రాజు కాంట్రిబ్యూషన్ అడగరు. ఎలాంటి క్వశ్చన్ అడుగుతారు? చాళుక్యాస్ ఆఫ్ బాదామి పీరియడ్ లో పొలిటికల్ సోషల్ ఎకనామిక్ సిస్టమ్ ఎలా ఉంది అని క్వశ్చన్ అడుగుతారు. అడిగినప్పుడు మనకు రాజు పేరు అనేది ఒక చిన్న ఆస్పెక్ట్ మాత్రమే. ఆ పొలిటికల్ ఎకనామిక్ సోషల్ డైమెన్షన్స్ ని కరెక్ట్ గా మనం అడ్రస్ చేస్తే రాజు పేరు మనం రాసినా రాయకపోయినా మనకు పెద్ద మార్క్స్ లో డిఫరెన్స్ రాదు. చాలా మంది ఏంటంటే ఎక్కువ ఫ్యాక్చువల్ గా నేర్చుకోవడానికి ట్రై చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ తప్పిదం మనం చేయకూడదు. దాని తర్వాత ఏం చేశారు? ఇంకా మిడివల్ ఇండియాకి వచ్చారు. మిడివల్ ఇండియాకి వచ్చి అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం అనే టాపిక్ క్లియర్ గా మెన్షన్ చేశారు. భక్తి అండ్ సూఫీ మూవ్మెంట్ అనే టాపిక్ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఈ భక్తి సూఫీ నుంచి అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ అంటే ఎప్పుడైనా సరే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగితే భక్తి సూఫీ మూవ్మెంట్ మీద కంపల్సరీగా ఒక క్వశ్చన్ అయినా వస్తుంది. ఇలా భక్తి సూఫీ మూవ్మెంట్ అనేది మెన్షన్ చేశారు. దాని తర్వాత టర్క్స్, దాని తర్వాత ముఘల్స్, వాళ్ళ సమయంలో ఉన్న రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితుల గురించి ఒక టాపిక్ మెన్షన్ చేశారు. దాంతో పాటు ఆ పీరియడ్ లో ఉన్న ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి కూడా మనకు అక్కడ మెన్షన్ చేశారు. మెన్షన్ చేసినప్పుడు ఈ ఇయర్ మీరు చూస్తే గ్రూప్ 1 మెయిన్స్ తెలంగాణలో ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద పర్షియన్ ఆర్కిటెక్చర్, ప్రొవిన్షియల్ ఆర్కిటెక్చర్. సో ఇలా ఒక 3 స్టేట్మెంట్స్ ఇచ్చి ఇండో ఆర్ హిందూ ఆర్కిటెక్చర్ ఈ 3 పేర్లు ఇచ్చి ఆ మూడిటి ఇన్ఫ్లుయెన్స్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ మీద ఎంతవరకు ఉంది అనే ఒక క్వశ్చన్ అడిగారు. ఇది క్లియర్ కట్ ఆర్కిటెక్చర్ బేస్డ్ క్వశ్చన్ కదా. అంటే ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దానిలో మనకు ప్రొవిన్షియల్ స్టైల్ అనేది ఒకటి, పర్షియన్ స్టైల్ అనేది ఒకటి, హిందూ స్టైల్ అనేది మూడోది. ఈ 3 కలిపి దాంట్లో సమ్మిళితమే మనకు ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్. ఆ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, దాని ఎసెన్స్ ఏంటి, ఈ విషయాలన్నిటినీ మీరు కరెక్ట్ గా స్టడీ చేస్తే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ రాయడం చాలా సులువు సార్. అర్థమవుతుందా మీకు? సో దాని తర్వాత మిడివల్ ఇండియాలోనే మనం సౌత్ ఇండియన్ హిస్టరీకి వస్తే బామని, విజయనగర, కుతుబ్ షాహీస్, and all the provincial kingdoms in Deccan and South India during the medieval period they have been mentioned. దాంతో పాటు the rise of Shivaji and Shivaji's empire is also mentioned as a topic. అది మరాఠా పీరియడ్. దాని తర్వాత ఒకసారి మిడివల్ ఇండియా అయిన తర్వాత అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ తో మన మోడర్న్ ఇండియన్ హిస్టరీ స్టార్ట్ అవుతుంది. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, వేరియస్ సోషో ఎకనామిక్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ దట్ హావ్ బీన్ టేకెన్ బై ది బ్రిటిషర్స్ ఇన్ ఇండియా. బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఎటువంటి పాలసీస్ తీసుకున్నారు, గవర్నర్ జనరల్స్ గవర్నర్ జనరల్స్ పాలసీస్, సోషల్ రిఫార్మ్స్ లెడ్ బై ద బ్రిటిషర్స్, ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా మనకు మోడర్న్ ఇండియాలో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, బ్రిటిష్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఇండియాలో మనం స్టడీ చేయాలి. దాంతో పాటు మీ సిలబస్ లో తెలంగాణ వాళ్ళకి మాత్రం ఆంగ్లో సిక్, ఆంగ్లో మైసూర్, ఆంగ్లో మరాఠా ఇలాంటి టాపిక్స్ అన్ని చాలా క్లియర్ గా అక్కడ మెన్షన్ చేశారు. సో వాటన్నిటిని కూడా మనము తరోగా ప్రతిదానికి ఒక మెయిన్స్ ఆన్సర్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్ గా మనం ఆన్సర్ రాయొచ్చు. మనం కలెక్టివ్ గా చూస్తే నాట్ మోర్ దాన్ 200 టాపిక్స్ వుడ్ బి ప్రెసెంట్. అంటే గ్రూప్ 1 మెయిన్స్ ఇండియన్ హిస్టరీకి ఒక 200 ప్రశ్నలు వాటి సమాధానాలు మీ దగ్గర రెడీగా ఉంటే మీ ప్రిపరేషన్ ఆల్మోస్ట్ అయిపోయినట్లే సార్. 200 to 250 క్వశ్చన్స్, నాట్ మోర్ నాట్ లెస్. ఆ 200-250 క్వశ్చన్లకు ఆన్సర్లు కరెక్ట్ చేసుకొని వాటిని అనలిటికల్ గా అర్థం చేసి మీ దగ్గర పెట్టుకుంటే ఇండియన్ హిస్టరీలో మీకు వచ్చిన మార్క్స్ ఇంకెవరికి రావు. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? సో దాంతో పాటు ఇంకా మోడర్న్ ఇండియాలో చూస్తే రైజ్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం, ద వేరియస్ ఫేజెస్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, మహాత్మా గాంధీ అండ్ హిస్ కాంట్రిబ్యూషన్, సుభాష్ చంద్రబోస్ కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ నేషనలిజం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హిస్ కాంట్రిబ్యూషన్ టు కాన్స్టిట్యూషన్ మేకింగ్, హిస్ సోషియో రిలీజియస్ ఆర్ సోషల్ రీఫార్మ్ ఐడియాలజీ, ఇలాంటి టాపిక్స్ అన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కింద క్లియర్ గా మెన్షన్ చేసి పెట్టారు. సో మరి అక్కడ సిలబస్ లో ఉంది కాబట్టి ఈ ఇయర్ గాంధీ అండ్ అంబేద్కర్ కి కంపారిటివ్ క్వశ్చన్ ఇచ్చారు కదా. ముందు వరకు ఎలా ఉండేది, గాంధీని సపరేట్ గా క్వశ్చన్ అడిగేవాళ్ళు, అంబేద్కర్ని సపరేట్ గా క్వశ్చన్ అడిగేవాళ్ళు.
ఒకటేసారి ఇద్దరిని కంపేర్ చేసి ఆన్సర్ రాయమన్నప్పుడు అప్పుడు స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు? బుక్స్ లో మాత్రం గాంధీని సపరేట్గా చదువుకున్నాం, అంబేద్కర్ని సపరేట్గా చదువుకున్నాం. ఇప్పుడు సడన్ గా ఏం చేస్తున్నారు? వాళ్ళిద్దరిని కంపేర్ చేసి ఆన్సర్ రాయమంటున్నారు. అర్థమవుతుందా మీకు? అండ్ దిస్ క్వశ్చన్ ఈస్ డైరెక్ట్లీ లిఫ్టెడ్ ఫ్రమ్ యూపీఎస్సీ పేపర్. యూపీఎస్సీ 2016లో ఇదే క్వశ్చన్ ని యూపీఎస్సీ మెయిన్స్ లో అడిగారు. సో మనం క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ద స్టేట్ గ్రూప్స్ ఆర్ టేకింగ్ ద పాత్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ వీ ఆల్సో షుడ్ ప్రిపేర్ ఇన్ ఏ సిమిలర్ స్టాండర్డ్. అలా మనం సిమిలర్ స్టాండర్డ్ లో ప్రిపేర్ అయితేనే మనం క్లియర్ చేయడానికి మన పాసిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. కానీ సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ ఫుల్ ఫ్లెడ్జ్ గా నేర్చుకోరు, డేటా ఇంటర్ప్రిటేషన్ ఫుల్ ఫ్లెడ్జ్ గా నేర్చుకోరు, ఏపీ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ లాంటి టాపిక్లు ఫుల్ ఫ్లెడ్జ్ గా నేర్చుకోరు. అక్కడ గ్రూప్ 1 వాళ్ళకు కొంచెం అడ్వాంటేజ్ వస్తుంది. కానీ వాళ్ళు బెటర్ గా చేసే సబ్జెక్ట్స్ కూడా మీరు వాళ్ళకు ఈక్వలెంట్ గా మీరు కూడా ప్రిపేర్ అయితే మీకు కంపల్సరీగా సర్వీస్ వస్తుంది కదా. వాళ్ళు ఎలానో మీరు చేసే సబ్జెక్ట్స్ చేయలేరు, కానీ మీరు వాళ్ళు చేసే సబ్జెక్ట్స్ ని మంచి స్టాండర్డ్ లో మీరు కూడా ప్రిపేర్ అయితే కంపల్సరీగా వాళ్ళకంటే మీరు ముందంజలో ఉండరా. అలా మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో అటు కాంపిటీషన్ ఎవరు వచ్చినా సరే మనం ఆన్సర్ రాసే కెపాసిటీ మన దగ్గర ఉన్నప్పుడు మన దగ్గర నుంచి జాబ్ ని ఎవడు తీసుకెళ్ళలేడు. ఎప్పుడైతే మన ప్రిపరేషన్ లో ల్యాబ్స్ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్ గా సో ద కాంపిటీషన్ విల్ టేక్ అడ్వాంటేజ్. ఆర్ యు అండర్స్టాండింగ్ దిస్? సో ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనకు సిలబస్ అనేది చాలా బ్రాడ్ గా ఉంది. మనకు గ్రూప్ 1 ఏపీలో కానీ తెలంగాణలో కానీ ప్రిలిమ్స్ సిలబస్ కే ఒక 5 to 6 చాప్టర్స్ ఉన్నాయి. మెయిన్ సిలబస్ కూడా ఒక 6 to 7 చాప్టర్స్ ఉన్నాయి. ప్రతి సబ్ టాపిక్ ని క్లియర్ గా మెన్షన్ చేశారు. మనం అంటే మేము అందరం కలిసి ఈ సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని హైలైట్ చేసుకొని ప్రతి సబ్ టాపిక్ కి ఒక క్వశ్చన్ ప్రిపేర్ చేసుకొని వాటికి ఆన్సర్ మనం క్లాస్ లో డిస్కస్ చేసి ఆ మెటీరియల్ మీ దగ్గర ఉంటే ఆటోమేటిక్ గా మీకు అది ప్రిలిమ్స్ కి ఉపయోగపడుతుంది, మెయిన్స్ కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొక తప్పు మీరు చేయకూడదు ఏంటంటే ప్రిలిమ్స్ ప్రిపరేషన్ సపరేటు, మెయిన్స్ ప్రిపరేషన్ సపరేటు అనే ఒక రాంగ్ థాట్ ప్రాసెస్ లో మీరు ఉండకూడదు. ఎందుకంటే వాట్ ఎవర్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్ ద సేమ్ థింగ్స్ కమ్ అగైన్ ఇన్ మెయిన్స్ టు. ఎందుకు సపరేట్గా ప్రిపేర్ అవ్వాలి? మనం మాక్సిమం కలిసి ప్రిపేర్ అవుతేనే మనకు అవుట్కమ్స్ అనేవి బెటర్ ఉంటాయి అన్నమాట. ప్రిలిమ్స్ లో కొంచెం ఫ్యాక్చువల్ ఓరియంటేషన్ ఉంటుంది, మెయిన్స్ లో కొంచెం అనలిటికల్ ఓరియంటేషన్ ఉంటుంది. సో రెండింటిని మనము బ్యాలెన్స్ చేస్తూ మనం ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా మనం ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ రాయొచ్చు కదా, రాయచ్చా లేదా? సో మళ్ళీ మనకు మోడర్న్ ఇండియాలో చూస్తే మనకు చాలా సింపుల్ గా మనం క్వశ్చన్స్ ని టార్గెట్ చేయొచ్చు సార్. అండ్ అంత సింప్లిస్టిక్ గా మనం క్వశ్చన్స్ టార్గెట్ చేసేటప్పుడు మనకు కంపల్సరీగా కేపబుల్ గా మనము ఉంటే మనం ఆన్సర్స్ అనేవి చాలా నీట్ గా రాయొచ్చు అనేది మీకు అర్థమవుతుంది. అండ్ యూ నీడ్ టు కీప్ ప్రాక్టీసింగ్ ద ఆన్సర్స్, ఇంట్రడక్షన్స్, కంక్లూజన్స్, డయాగ్రామ్స్, హౌ టు డ్రా ద డయాగ్రామ్స్, హౌ టు రైట్ ద కంటెంట్, ఆల్ ఆఫ్ దీస్ ఆస్పెక్ట్స్ యూ షుడ్ స్టడీ వెరీ థరోలీ సార్. ఈ స్కిల్ మీకు ఒకసారి డెవలప్ అయిందంటే ఇన్ వన్ పేపర్ ఇఫ్ యూ డెవలప్ ది స్కిల్ ఇట్ సీప్స్ త్రూ ఆల్ పేపర్స్. అర్థమవుతుందా? సో మనం హిస్టరీలో నేర్చుకున్నాం అనుకోండి, సేమ్ ఐడియాని ఎకనామిక్స్ లో అప్లై చేయండి. జస్ట్ ఆన్సర్ రాసి మీ సార్కి తీసుకెళ్ళి చూపించండి, చూపిస్తే వాళ్ళే అండర్స్టాండ్ చేసుకుంటారు ఎలా ఉంది ఈ ఆన్సర్ లో క్వాలిటీ బెటర్ ఉందా లేదా. దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు కంటిన్యూస్లీ కీప్ వర్కింగ్ అండ్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్. దాంతో పాటు మీరు ఇంకొక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ గ్రూప్స్ ఎగ్జామినేషన్ లో ఒక రాంగ్ నోషన్ ఉంది. ఏంటి? ఇంకా నోటిఫికేషన్ లేదు కదా, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేద్దాం. మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఓకే ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది, తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. బట్ పోస్ట్ నోటిఫికేషన్ ద టైమ్ అవైలబుల్ ఫర్ ప్రిపరేషన్ వుడ్ బి వెరీ షార్ట్ సార్. అండ్ ద పీపుల్ హూ స్టార్ట్ అర్లీ దే విల్ డెఫినెట్లీ బి హ్యావింగ్ అన్ అడ్వాంటేజ్ ఓవర్ ద పీపుల్ హూ స్టార్ట్ లేట్ సార్. మీకు తెలిసి ఉంటుంది, ఇంగ్లీష్ లో ఒక ఫేమస్ సామెత ఉంటుంది, ఎర్లీ బర్డ్ గెట్స్ ద వార్మ్ అని. తెలుసా మీకు? అంటే ఏదైతే పక్షి ముందు చూపుతూ ఉంటుందో దానికి మాత్రమే ఫుడ్ దొరుకుతుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద బ్యాచ్ల్లో క్లాస్ రూమ్లో కూర్చొని అనవసరమైన ఇబ్బందులు పడి టైం సరిపోక అనవసరంగా కెరియర్ని నాశనం చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఆ పందాలో నడవకండి, మీరు ముందే స్టెప్ తీసుకోండి. మీకు కంపల్సరీగా యూ హ్యావ్ టు బిలీవ్ దట్ దెర్ విల్ బి ఎ నోటిఫికేషన్ అండ్ స్టార్ట్ ప్రిపేరింగ్. అండ్ ఒక్కసారి కోచింగ్ అయిన తర్వాత మీకు కంపల్సరీగా వాటిని రివైజ్ చేసుకుంటూ ఉంటే మీ అండర్స్టాండింగ్ ఇంప్రూవ్ అవుతుంది, మీరు ఎగ్జామ్ని రాసే పద్ధతి కూడా మారుతుంది. Am I making sense? Okay, I think I hope so that you have given a decent enough orientation. I don't want to further take away your time. Okay, whatever is important I have spoken about it. So మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నేను ఆన్సర్ చేస్తాను.
డూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? ఇండియన్ హిస్టరీ మాత్రం చెప్తాను. ఓకే, ఐ విల్ టేక్ ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీ పార్ట్ ఒక 6 చాప్టర్స్ ఉంది. సో ఇండియన్ హిస్టరీ పార్ట్ నేను చెప్తాను. ఇంకా ఏమైనా ఉన్నాయా క్వశ్చన్స్? వాళ్ళు ఎవాల్యుయేషనా, ఆన్సర్ ఎవాల్యుయేషన్ కా? ఆన్సర్ రైటింగ్ కి క్రైటీరియా అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక మెయిన్స్ క్వశ్చన్ వచ్చినప్పుడు ద ఫస్ట్ criteria which any examiner will look for is whether the answer is in sync with the demand of the question is the first criteria that they are going to see. చాలా సార్లు ఏం జరుగుతుందంటే అనలిటికల్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు పర్టికులర్ గా స్టూడెంట్స్ క్వశ్చన్ తో సంబంధం లేకుండా దానిలో ఉన్న కీవర్డ్ ని మాత్రం పట్టుకొని దాని మీద ఎలాబరేట్ చేస్తున్నారు. కానీ ఈ తప్పిదం మాత్రం అస్సలు చేయకూడదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈవెన్ దో యు ఆర్ వెరీ స్మార్ట్, you should first and foremost read the question thrice in order to understand what is being asked exactly. నేను ఇందాక ఒక క్వశ్చన్ చెప్పాను కదా, ఓకే, మథురా గాంధార స్టైలిస్టిక్ అండ్ ఐకనోగ్రఫిక్ డిఫరెన్సెస్ అని. దాంట్లో మీరు అసలు ఈ మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఏ ప్రాంతంలో ఉంది, దానిలో ఎటువంటి ఆర్ ఏ రాజులు దాన్ని సపోర్ట్ చేశారు అని క్వశ్చన్ అడగలేదు. అడిగింది ఏంటి? స్టైలిస్టిక్ అండ్ ఐకనోగ్రఫిక్ డిఫరెన్సెస్ అడిగారు. కాబట్టి క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ నుంచే మీరు సైడ్ హెడ్డింగ్స్ తీసుకుంటే ఎప్పుడు కూడా ఆన్సర్ అనేది క్వశ్చన్ కి ఓకే సింక్ లేకుండా ఉండదన్నమాట. ఎప్పుడైనా సరే సైడ్ హెడ్డింగ్స్ మాత్రం కంపల్సరీగా క్వశ్చన్ నుంచే తీసుకోవాలి. క్వశ్చన్ నుంచి మనం సైడ్ హెడ్డింగ్స్ తీసుకోకపోతే ఆన్సర్ అనేది క్వశ్చన్ కి సింక్ లో ఉండదు సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టైలిస్టిక్ ఫీచర్స్ ఆర్ స్టైలిస్టిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ మథురా అండ్ గాంధార అనేది మీరు కంపల్సరీగా ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టాలి. అప్పుడే ఎగ్జామినర్కి అర్థమవుతుంది కదా మీరు క్వశ్చన్ కే కరెక్ట్ గా ఆన్సర్ రాస్తున్నారని. సో ఆన్సర్ అనేది ఎప్పుడు కూడా ఇట్ హ్యాస్ టు బి అలైన్డ్ టు ది గివెన్ క్వశ్చన్. అంటే క్వశ్చన్ లో ఏ విషయాన్ని అయితే అడుగుతున్నారో దాని గురించి మాత్రమే చర్చించాలి. ఆర్ యు అండర్స్టాండింగ్ దిస్? ఓకే, అండ్ దట్ ఈస్ అ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్ లైక్ క్వాలిటీ టు. అంటే ఒక అడ్మినిస్ట్రేటర్ అనేవాడు ఏదైతే ప్రశ్న అతనికి పోజ్ చేస్తారో దానికి కరెక్ట్ గా ఫస్ట్ రెస్పాండ్ అవ్వాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ క్రైటీరియా. సెకండ్ క్రైటీరియా ఇన్ ఆన్సర్ ఎవాల్యుయేషన్ ఈస్ ఇన్ ఆల్ హ్యుమానిటీస్. ఎందుకంటే మన సిలబస్ లోని క్లియర్ గా మెన్షన్ చేశారు కదా, డిగ్రీ లెవెల్ BA లెవెల్ కాంపిటెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా వాళ్ళు. అన్ని హ్యుమానిటీస్ సబ్జెక్ట్స్ లో ఏంటంటే ప్రతి ఆన్సర్ కూడా ఒక ఎస్సే సార్, అండ్ ఇట్ ఈస్ జస్ట్ ఏ షార్ట్ ఎస్సే. బట్ ఈవెన్ దో ఇట్ ఈస్ అ షార్ట్ ఎస్సే, ద స్టాండర్డ్ ఫార్మాట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ హ్యావ్ టు గివ్ అన్ ఇంట్రడక్షన్. దెన్ ఆఫ్టర్ ఇంట్రడక్షన్ ద మెయిన్ బాడీ విల్ స్టార్ట్, అండ్ ద బాడీ షుడ్ హ్యావ్ the side headings derived from the question. And side headings derived from the question మనము బాడీలో ఫస్ట్ రాయడం స్టార్ట్ చేసిన తర్వాత maximum to maximum you have to take out point based answer writing only. పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ రాయడం అనేది ముందు కాలంలో ఆ ఆన్సర్ రైటింగ్ వర్కౌట్ అయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం మాక్సిమం క్వశ్చన్స్ కి పాయింట్ వైజ్ ఆన్సర్స్ రాయాలి. ఆ పాయింట్స్ రాసినప్పుడు కూడా ప్రతి పాయింట్ లో ఒక కీవర్డ్ ఉండాలి. ఆ కీవర్డ్ ఏదైతే ఉందో that should become the side heading for the point. అంటే మెయిన్ సైడ్ హెడ్డింగ్ ఒకటి ఉంటే మేజర్ సైడ్ హెడ్డింగ్, దాంతో పాటు మైనర్ సైడ్ హెడ్డింగ్స్ ప్రతి పాయింట్ కి ఉండాలి. అప్పుడే ఆన్సర్ ఎవాల్యుయేషన్ వాళ్ళకు చాలా సింప్లిఫై అవుతుంది అనమాట. సో క్వశ్చన్ లో ఇచ్చిన డైమెన్షన్స్ అన్ని అడ్రస్ చేయాలి, కీవర్డ్స్ ని ఇలా సైడ్ హెడ్డింగ్ గా పెట్టుకొని ప్రతి పాయింట్ రాయాలి. రాసిన తర్వాత యూ హ్యావ్ టు గివ్ ఏ ప్రాపర్ కంక్లూజన్ ఫర్ ది ఆన్సర్, ముగింపు. సో ఈ 3 సెక్షన్స్ మీకు క్లియర్ కట్ గా ఉంటే కంపల్సరిగా మీరు ఆన్సర్స్ అనేవి పర్ఫెక్ట్ గా రాయొచ్చు. అర్థమవుతుందా? సో దీంతో పాటు ఇంకా చాలా సెడ్ అండ్ అన్సెడ్ రూల్స్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ఆర్ దేర్. We will learn them through the course. Okay, this is the basic preliminary understanding of what an answer should look like. Okay, so any other question? ఇంకా questions ఉన్నాయా? అండర్లైన్ అంటే అందుకే నేను చెప్తున్నాను కీవర్డ్ ని సైడ్ హెడ్డింగ్ చేయండి. అండర్లైన్ చేయమంటే చాలా మంది ఏం చేస్తున్నారు, వాళ్ళు రాసిందంతా వాళ్ళే సెల్ఫ్ గా ఇంపార్టెంట్ అని ప్రొక్లెయిమ్ చేసుకొని ఆన్సర్ ని మొత్తం అండర్లైన్ చేస్తున్నారు. ఓకే, మీరు ఆ తప్పు చేయకూడదు. ఏంటి, నేనే రాశాను కాబట్టి నాకు అంతా ఇంపార్టెంట్ అనిపిస్తుంది అని చెప్పి చాలా మంది ఏం చేస్తున్నారు, ఓకే లైన్లు కొడుతున్నారు. అది ఎలా ఉందంటే వాళ్ళు వైట్ షీట్ ఇస్తే మీరు దాన్ని రూల్ షీట్ గా మారుస్తున్నారు. ఆ తప్పు చేయకూడదు కదా. కాబట్టి అందుకే కీవర్డ్ ని మాత్రమే తీసుకొచ్చి సైడ్ హెడ్డింగ్ చేయండి, సైడ్ హెడ్డింగ్ ని అండర్లైన్ చేయండి. పాయింట్ వాళ్ళు చదువుతారు కానీ పాయింట్ ఎక్స్టెంట్ కూడా షార్ట్ ఉండాలి. 2 to 3 లైన్స్ కంటే ఎక్కువ దూరం వెళ్ళకూడదు ఒక్కొక్క పాయింట్. సో ఎప్పుడైనా సరే డెప్త్ కంటే కూడా మనకు విడ్త్ ఎక్కువ ఇంపార్టెంట్. ఎన్ని డైమెన్షన్స్ రాస్తున్నాం, ఎన్ని ఆస్పెక్ట్స్ ని మనం టచ్ చేస్తున్నాం,
దాని బేసిస్ మీదనే మన మార్క్స్ ఉంటాయి. కానీ మనం ఏదో డీప్ గా ఓకే ఒక ఫిలాసాఫికల్ పాయింట్ ని ఒక పెద్ద పారాగ్రాఫ్ కింద రాస్తే మనకు వచ్చే మార్కులు ఓకే ఫిలాసఫీస్ అవుట్కమ్ వస్తుంది. వాట్ ఈస్ అవుట్కమ్ ఆఫ్ ఫిలాసఫీ? జీరో. ఓకే, సో దట్ ఈస్ వాట్ విల్ బి ద అవుట్కమ్. కాబట్టి ఎక్కువ డెప్త్కి వెళ్ళకండి. అర్థమవుతుందా? సో దిస్ ఇస్ వన్ థింగ్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. ఆన్ దిస్ నోట్ వి విల్ కాల్ ఇట్ డే టుడే. సో వి విల్ మీట్ అగైన్. సో రాజు సార్ వస్తారు, ఓకే, తెలంగాణ మూవ్మెంట్ గురించి మాట్లాడతారు మీతోని. సో ఆన్ దిస్ note, we will call it a day today. I'll see you people again. Okay, thank you for your time. Have a good day.